నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుండి. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం మొదలైంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సోమవారానికి వాయిదా పడింది. పోల్ మొత్తం మీద బడ్జెట్ 3,24,000 కోట్ల దీంతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం మీద ఒక 3 పాయింట్లు అందరినీ ఆశ్చర్యపరిచినాయి. ఈ కేటాయింపులు, వ్యయాలు, ఆదాయాలు, సంక్షేమ పథకాలకు ఎంత కేటాయిస్తారు, అభివృద్ధి పథకాలకు ఎంత, ఇవన్నీ ఏ బడ్జెట్లో అయినా ఉండేవే. అయితే ఇక్కడ 3 పాయింట్లు ఎందుకు చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి, అంటే ప్రధానంగా ఒక ఏడాది కాలం నుంచి తీసుకుంటే, ఫ్యూచర్ సిటీ, మెట్రో 2-3 విస్తరణ దశలు, మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు, ఈ 3 ప్రాజెక్టుల గురించి చెప్పని రోజంటూ లేదు, మాట్లాడని వేదిక అంటూ లేదు. దావోస్ పెట్టుబడుల ఆకర్షణకు పోయినా, లేదంటే ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులను హైదరాబాదుకు ఆహ్వానించిన ఏ వేదికైనా సరే ఈ 3 ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి పదే కొన్ని వందల సార్లు ప్రస్తావించుంటారు. అయితే ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి కేటాయించినటువంటి నిధులను చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఏమిటంటే, ఫ్యూచర్ సిటీకి పెద్దగా నిధులు కేటాయించనే లేదు అసలు. అలాగే మూసీ నదికి సంబంధించి 1,500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. మెట్రో 2-3 దశల విస్తరణ ప్రాజెక్టుకు 600 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులతో అసలు ఈ ప్రాజెక్టులు ముందుకు అడుగు వేసేనా అనేటువంటి అనుమానాలు మొదలైపోయినాయి. ఎందుకు? ఫ్యూచర్ సిటీని ఒక 30,000 ఎకరాల్లో డెవలప్ చేస్తామని, అక్కడికి ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి ఐటీ సంస్థలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లని, ఫార్మా రంగాల్లో ఉన్న కంపెనీలను, ఇట్లా రకరకాల కంపెనీలన్నింటినీ తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీలో పెడతానంటున్నారు. మరి దాని డెవలప్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది? తక్కువ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ప్రభుత్వానికి ఉన్నదేమో 3 సంవత్సరాలే. అందులో కూడా చివరి 6 మాసాలు పనులు ఏం పెద్దగా జరగవు. అంటే నికరంగా ఉన్నది 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాలలోనే ఏ అభివృద్ధి చేయాలన్నా రేవంత్ చేయగలగాలి. అందుకని జెట్ స్పీడ్తో వెళ్తే తప్పితే అభివృద్ధి జరగదు. మరి 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేతిలో పెట్టుకున్నప్పుడు, పదే ప్రస్తావిస్తున్నప్పుడు, మరి బడ్జెట్ కేటాయింపు లేకపోతే ఎలా సాధ్యమవుతుంది? అదంతా కూడా ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించింది. ఇక మెట్రో 2-3 దశ విస్తరణకు సంబంధించి సుమారుగా రేవంత్ రెడ్డి వివిధ చోట్ల ప్రస్తావించినటువంటి అంచనా వ్యయమే దాదాపు 48,000 కోట్ల రూపాయలు. ఈ 48,000 కోట్లలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కొంత భరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి చాలాసార్లు ఢిల్లీలో అడిగారు. కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకోవటం లేదన్న కారణంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వము వివిధ బ్యాంకులను, ఆర్థిక సంస్థలను సంప్రదించి నిధుల విషయంలో చర్చలు జరుపుతోంది. ఇప్పుడు మొదటి దశ నిర్వహణ అన్నది ఎల్ఎన్టీ చేతుల్లో ఉంది. ఈ నిర్వహణలో ఎల్ఎన్టీ ఫెయిల్ అయింది కాబట్టి తాను ప్రాజెక్టును టేకన్ ఓవర్ చేసేసి మొత్తం ప్రభుత్వమే నిర్వహించేట్టుగా రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. సో మొదటి దశను తీసేసుకుని 2-3 దశలు విస్తరించాలి. అంటే మొత్తం మీద ఒక 48,000 కోట్లు అవుతుంది. ఈ మొదటి దశ విస్తరణకు సంబంధించి ఒక చిక్కుముడి ఏమిటంటే, దాదాపు 15,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అది ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం తీసుకుంటోంది అప్పుల్ని. ఎలాగా? ఈ 15,000 కోట్ల 2,000 కోట్ల రూపాయలు నిర్వహణ వ్యయము, ఇట్లా తదితరాలన్నీ కలుపుకుని 2,000 కోట్ల రూపాయలు డబ్బుని ఎల్ఎన్టీకి చెల్లించేటట్లు, అలాగే 13,000 కోట్ల రూపాయల అప్పును ప్రభుత్వం తనకు బదిలాయించి చేసుకుని దాన్ని తీర్చుకునేటట్లు. అంటే 15,000 కోట్ల రూపాయలు తక్షణమే ప్రభుత్వము కేటాయిస్తే మొదటి దశ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ దశలో 1,500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది రేవంత్ ప్రభుత్వం బడ్జెట్లో. ఎల్ఎన్టీకి చెల్లించాల్సిందే ప్రభుత్వం 2,000 కోట్లు అన్నప్పుడు మరి కేటాయించింది
1500 కోట్లు అయితే మరి మిగిలినవన్నీ ఎట్లా తెలుస్తుంది? ఇంకా 500 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ అయితే ఉంటుంది కదా. అప్పుల్ని ప్రభుత్వం తీసుకుంటే మరి చెల్లించాల్సిందే కదా దానికి తిరిగి. మరి దానికి నిధుల సమీకరణ మార్గం ఎట్లా? ఇవేమీ చెప్పలేదు. సో ఇది ఏం జరుగుతుందనేది ఎవరికి అంతుపట్టకుండా ఉంది. ఇక మూసి సుందరీకరణ ప్రాజెక్టు విషయానికి వస్తే దీని అంచనా వ్యయం అన్నది కరెక్ట్గా ఎవరికీ తెలియదు. ప్రభుత్వమే ఒకసారి 1,00,000 కోట్లని, ఇంకోసారి 1,50,000 కోట్లని, అంతెందుకు అవుతుంది 25,000 కోట్లే అవుతుందని ఒకసారి, ఇట్లా రకరకాలు. మొదటి దశలో 5,700 కోట్ల రూపాయలు సరిపోతుందని రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నోసార్లు ప్రకటించాడు. దీన్ని ఎన్ని దశల్లో ఈ ప్రాజెక్టును డెవలప్ చేయదలుచుకున్నారనేది స్పష్టంగా లేదు. ఎందుకంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఇంతవరకు జరగలేదు. డిపిఆర్ జరిగితే కానీ మొత్తం ప్రాజెక్టు వ్యయం ఎంత, ఎన్ని దశల్లో పూర్తవుతుంది, ఏ దశకు ఎంత అవసరం అవుతుంది అన్న వివరాలు బయటకు రావు. సో ఇవేమీ లేకుండానే ఈరోజు బడ్జెట్ కేటాయింపుల్లో కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే చూపించారు. కేటాయింపులు మాత్రమే. రేపు ఖర్చు చేయొచ్చు, చేయకపోవచ్చు. 1,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కూడా ఖర్చు చేయాల్సి ఉండగా 600 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయింపుల్లో చూపిస్తే ఇక ఈ ప్రాజెక్టులు ముందుకు ఎలా వెళ్తుంది, అసలు ఎప్పటికి పూర్తవుతుంది అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ఈ బడ్జెట్ అంతా బోగస్ బడ్జెట్ అన్నారు. సరైన కేటాయింపులే లేకుండా ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి పదే మాట్లాడడంలో ఏమిటి ఉపయోగం అన్నారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో 2వ 3వ దశ విస్తరణ, మూసి సుందరీకరణ ప్రాజెక్టు గురించి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, లక్షల కోట్ల ప్రాజెక్టుల గురించి చెప్తున్న రేవంత్ రెడ్డి బడ్జెట్లో ఎందుకని సరైన నిధులు కేటాయించలేదని హరీష్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి రేవంత్ రెడ్డి ఎప్పుడు సమాధానం చెప్తారో చూడాలి. థ్యాంక్ యూ.